వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. నా పేరు వనజ. దక్షిణ నియోజకవర్గం బహుజన సమాజ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్వీఎన్ న్యూస్ తో ముఖాముఖి. తర్వాత పార్టీ పరిస్థితి అంత భారతదేశంలో కానీ ప్రాంతీయ రాష్ట్రాల్లో కానీ అంత బలోపేతం కాల కారణం ఏంటి? బహుజన సమాజ్ పార్టీ జాతీయ పార్టీ 1983లో 84లో అది స్థాపించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల రాజ్యాధికార లక్ష్యమే ప్రధాన అంశంగా మానసి కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి స్థాపించిన తర్వాత 4 పర్యాయాలు ఉత్తరప్రదేశ్లో బెహన్ మాయావతి గారిని ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది, అధికారంలో రావడం జరిగింది. మరి తదనంతరం దేశంలో పలు రాష్ట్రాల్లో గణనీయమైన ఓటింగ్ శాతాన్ని సాధించడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం కాలక్రమేణా బహుజన సమాజ్ పార్టీ అనుకున్నంత సానుకూలంగా లేదనేది ఇప్పుడు ఉవాచ. అయితే ముఖ్యంగా బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఫస్ట్ ముఖ్యంగా చైతన్యవంతులు కావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యశ్రీ కాంశీరామ్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను మనం ఉచ్చరించడమే కాదు, దాన్ని ఆచరణలో కూడా తీసుకురావాలి. దాన్ని మనం విగ్రహాలు పూలమాలలు వేయడం కాదు, వాళ్ళ సిద్ధాంతాలకు అనుకూలంగా ఏర్పాటు చేయబడినటువంటి బహుజన సమాజ్ పార్టీని మనం సమర్థించాలి. బహుజన సమాజ్ పార్టీ నాయకుల్ని ఎన్నుకోవాలి, వాళ్ళని చట్టసభలకు పంపిస్తే అప్పుడు మాత్రమే రాజ్యాధికారం రావడం ద్వారా వాళ్ళ ఆశయాలను సాధించిన వాళ్ళు అవుతాం. ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, మాన్యశ్రీ కాంశీరామ్ గారి శ్రమ వృధా పోదు. ఈ దేశంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం, బహుజనుడే ఈ దేశానికి అధినేత. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, మీరు రాసుకోండి మీ ఇంటి గోడల మీద, బహుజనులు నా ప్రజలు ఈ దేశాన్ని పాలించే రాజులు నాయకులు అవుతారు, పాలితులుగా మిగిలిపోరు అని చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి పరిస్థితులకి దగ్గరగానే ఉంది. రోజు రోజుకి ఈ దేశంలో బహుజనవాదం పెరుగుతూ వస్తూ ఉంది. తప్పకుండా ఈ దేశంలో బహుజనులు రాజ్యాధికారంలో రావడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలేల ఆశయాలు సిద్ధిస్తాయని నేను భావిస్తున్నాను. కూడా ఓటర్ల ఆలోచన సరళ మారింది. ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాలకు ప్రజలు ఆలోచిస్తున్నారు, బహుజన సమాజ్ పార్టీకి దగ్గరయ్యారు. తప్పకుండా గతంలో కంటే గణనీయంగా ఓటింగ్ శాతం పెరగడంతో పాటు పలు ఎంపీలు, పలు ఎమ్మెల్యేలను కైవసం చేసుకునే దిశలో బహుజన సమాజ్ పార్టీ ప్రయాణిస్తుంది. విశాఖపట్నంలో కూడా గణనీయంగా ఎమ్మెల్యేలు గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా విశాఖపట్నం దక్షిణంలో కూడా బహుజనవాదులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మన మహనీయులు త్యాగాలు వృధా కాకూడదు, నాలాంటి యువకుల శ్రమ వృధా కాకూడదు. మీరు వేసే ప్రతి ఒక్క ఓటు మన వందలాది వేలాది మన బహుజనుల శ్రమకు పరిష్కారానికి దిశగా, ప్రశ్నలకు సమాధానాన్ని చేపట్టే దిశగా నేను చట్టసభల్లో వాదించడానికి ఉపయోగపడేగా మీ ఓటును మలుచుకోండి. మీ ఓటుకు ఉన్న శక్తిని నిరూపించండి. మీ ఓటును బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థినైన నాకు విశాఖపట్నం దక్షిణం ఏనుగు గుర్తుపై వేసి గెలిపిస్తారని కోరుతూ ఉన్నాను. గ్రహించండి, మన 85% ఉన్న బహుజనులకు అగ్రవర్ణ పాలితులు పదవులు ఇస్తున్నారు కానీ అధికారాన్ని ఇవ్వట్లేదు. పదవుల కంటే అధికారం ముఖ్యం, రాజ్యాధికారం ముఖ్యం. రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతుల్లో ఉంచుకొని ఈ తుచ్చమైన ఎటువంటి విలువలేని పదవుల్ని మనకి ఇస్తున్నారు. దాన్నే మనకి చూపించి ప్రొజెక్ట్ చేసి, ఇదిగో మీకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇలాంటి పదవులు ఇచ్చామని చెప్పేసి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. మీకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే 2 పర్యాయాలు భారత అత్యున్నత పదవైనటువంటి రాష్ట్రపతి మేడం ముర్ము గారు, అదేవిధంగా రామ్నాథ్ కోవింద్ గారు, వీళ్ళిద్దరూ కూడా బహుజన సమాజానికి సంబంధించిన వ్యక్తులే. మరి వీళ్ళిద్దరిని ప్రధానమంత్రి ఎందుకు చేయరు? ఇది సమస్య. మనం గత 75 సంవత్సరాలుగా మన పోరాటం రాజ్యాధికారం కోసం రాజకీయ పోరాటం చేస్తున్నాం. మనకి ఈ రబ్బర్ స్టాంపు లాంటి రాష్ట్రపతులతో కూర్చోబెట్టడం కాదు. ఎవరికైనా దమ్ముంటే ప్రధానమంత్రిని చెయ్యండి, అప్పుడు మేము మీ సిద్ధాంతాలు మేము నమ్ముతాం అనేది నా ఉపచారం. విజ్ఞులు ముఖ్యంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు అంతా విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, వాళ్ళందరికీ ఒకటే నా అప్పీల్, మీరు
విద్యావంతులు మేల్కోకపోతే ఈ ప్రజాస్వామ్యం ఎప్పుడు ఇలా కళ్ళు మూసుకునే ఉంటుంది. మీరు కళ్ళు తెరవాలి. సమర్థులైన నాయకుల్ని, సమర్థులైన రాజకీయ నాయకుల్ని ఎన్నుకోవాలి. ఎన్నుకుంటే తప్ప మనకు సరైన నాయకత్వం లేకపోతే, సరైన నాయకులు రాకపోతే మన సమస్యలుగానే మిగిలిపోతాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. లేనట్లయితే మన తరాలు, ముందు తరాలు, రాబోయే భవితరాలు అన్నీ కూడా ఈ కళ్ళు మూసుకుపోయి ఇటువంటి బానిస రాజకీయాల్లోనే స్వాతంత్రం లేక, అధికారం లేక, రాజ్యాధికారం లేక మనమంతా ఇలా ఇటువంటి ఏదైతే కొన్ని 15% ఉన్న అగ్రకులాల రాజ్యాధికారం కింద మనం బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది, బందీలుగా బ్రతకాల్సి వస్తుంది, రాజకీయ బానిసలుగానే ఉండాల్సి వస్తుందని నేను తెలియజేస్తున్నాను.